పంపించినా పోవు. ఇప్పుడు ఏం తెలుసండి, పో దయ్యమా అని ఏంటండి, వెళ్ళమ్మ తల్లి. అయితే వెరీ గుడ్ యాక్టింగ్. ఇప్పుడు పాప ఏం చేయాలమ్మా, ఇప్పుడు ఏమేమి చెప్పండి, ఎంతమంది వచ్చారండి? పాపం పెరిగిపోయిందంటే అంటున్నాడు, పాపం పెరిగిపోయింది. 5 మంది ఉండే, ఇంకా పాప పెరిగిపోయింది. అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? యేసు క్రీస్తు నామములో ప్రభా వద్దు, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో ప్రభా, వెళ్ళిపోదు, బండ కొట్టేశాను ప్రభా, బండ కొట్టాలి, బండ కొట్టాలి ప్రభా, బండ ఆగా నువ్వు వెళ్ళిపోదు, మేము వెళ్ళగొట్టాలి ప్రభా, వెళ్ళిపో ప్రభా, వెళ్ళిపో ప్రభా. నాయన ఏం చేస్తున్నావు అంట, వెళ్ళిపోవాలి వాళ్ళు డేంజర్. ఇప్పుడు చూడండి, ఈ బ్రదర్కి ఇప్పుడు ఏమైందంటే కొంచెం ఏమొచ్చిందండి, ఫ్రీ అయిపోయాడు. 9 పాపలతో చుట్టుముట్టుబడి ఒక్కొక్క పాపాన్ని బండకేసి కొట్టేస్తున్నాడు, ఒక పాపాన్ని పంపించేస్తున్నాడు. అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, నెమ్మది తీసేసాడు. ఒక్క పాపం ఉంది. కొన్నిసార్లు తెలుసా, కొన్ని పాపాలు చూడడానికే ముద్దుగా అందంగా ఒబీడియంట్గా చదువు పెట్టుకోండి, ఎంత మీరు తెలుసా అండి, కొన్ని పాపంలో ఉన్నట్టు నీకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. కొన్ని పాపం చేస్తా, యూ డోంట్ సెన్స్ దట్ యు ఆర్ ఇన్ సిన్. నీకు తెలియదు నువ్వు పాపం చేస్తున్నావు, కానీ నువ్వు స్టిల్ యు ఆర్ డూయింగ్ ఎ సిన్. అది అనుకుంటావు ఇది పొరపాటే కదా, ఇది తప్పు కదా. అంటే పాపము వేరు, పొరపాటు వేరు.